అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో డైవర్టిక్ పాలిటిక్స్ అనేది ఈ విధంగా నడుస్తూ ఉంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల అరెస్టులు అని చెప్పేసి, లేకపోతే ఆ ఫార్మాసిటీ పేరిట రైతుల భూములకు సంబంధించి గుంజుకోవడాలు, వాళ్ళు అధికారుల మీదనే దాడులు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని అన్నింటిలో ఒక భాగంగా పక్కన పెట్టుకుంటే, ముఖ్యంగా సోషల్ మీడియా పైన, లేకపోతే సోషల్ మీడియాలో ఏదన్నా సమస్యను బయట తీసుకొస్తున్న వ్యక్తుల పైన, లేకపోతే కొన్ని ప్రశ్నించే గొంతుకల పైన, లేకపోతే అధికార పక్షాన్ని ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తే జరిగే కేసులను కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమితి జగన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అన్న. దానికైతే ఎట్లా ఉందన్న సోషల్ మీడియా పనితనము? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఒక తీరు నడిచింది, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక ప్రజా సమస్యను వెలికితీద్దామంటే కూడా భయాందోళనలో సామాన్య ప్రజలు నడుస్తూ ఉన్నది, పార్టీ కార్యకర్తలు నడుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా తీయాలంటే కూడా వాళ్ళ మీద కేసులు నడుస్తూ ఉంది. అన్నిట్లో చూస్తే ఏమనిపిస్తుంది అసలు ఈ ప్రభుత్వం ప్రజా పాలన, ప్రజా కంటక పాలన? ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో, గ్యారంటీలలో విఫలమయ్యారు, వీటన్నిటిని ఫోకస్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అన్ని ప్లాట్ఫామ్స్ పైన, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆర్గానిక్ సోషల్ మీడియా సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రభుత్వానికి ధీటుగా వారు ఏ విధంగా అయితే వాళ్ళ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా దీన్ని చూసి ఎక్కడికక్కడ తిరుగుబాట్లు మొదలవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా రైతన్నలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఇంత తొందరగా కేవలం ఒక సంవత్సరం తిరిగే లోపే ప్రభుత్వం పైన ఇంత తీవ్రంగా ఆగ్రహ జ్వాలలు రావడానికి కారణము ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు, ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఏమి చేసే విధంగా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరూ కూడా ఈరోజు ప్రజలకు అందరూ కూడా తెలియజేశారు. ఇదే ప్రభుత్వానికి మింగుడు పడతలేదు. అదే మీరేమో మింగుడు పడతలేరు, మీరేం తెలియజేసిన మీరు అంటున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినంతా కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి, లేకపోతే ఒక కాంగ్రెస్ నాయకుడు ఏమంటాడు, వీళ్ళందరూ ఈపుల వల్ల కొడతా అని చెప్పేసి ఒకరు అంటాడు, లేకపోతే ఒక సాక్షాత్తు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో లాగుల తొండ పెడతాను ఒకరు అంటారు. ఆ తర్వాత రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే కూడా ఇది పార్టీలకు అంటగడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఇది నిజమా అబద్ధమా? అదే ఇప్పుడు అదే చెప్తున్నాయి. ఇప్పుడు మింగుడు పడతలేదు వాళ్ళకి 100%. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. సో దీనికి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, వీళ్ళ గొంతులు ఎట్లా నొక్కాలి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి దాని మీద ఇలా వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం అయితే ఎవరైతే ఉన్నారో, ఏఐసిసి పర్యవేక్షణలో కూడా కొందరు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. మీరు ముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గొంతు నొక్కుర్రి, లేకపోతే ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు, ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇతర రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మీ వైఫల్యం మొత్తం కూడా, ప్రజల తిరుగుబాటు మొత్తం కూడా, దీని ఇంపాక్ట్ వేరే రాష్ట్రాల ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉన్నది. ముందు మీరు అక్కడ దీనికి ఆరిజిన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గొంతు నొక్కురి, మీరు వాళ్ళు భయపెడతారా, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారా, లేకపోతే వాళ్ళని ఏం చేస్తారు మీకు వదిలేస్తున్నాము, లేకపోతే మీరు కౌంటర్గా మీ సోషల్ మీడియా టీంని తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీద కౌంటర్ అటాక్ చేస్తారా అనేటువంటి సూచనలు వాళ్ళకు వచ్చినాయి. దీని తగ్గట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. గ్రౌండ్ మీద ప్రజలే వచ్చి, రైతన్నలే వచ్చి నిరసన తెలియజేసినా కూడా దానికి పార్టీల కంట కట్టేటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాము. పలానా పార్టీ నాయకులు, విపక్ష పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు, దాని తగ్గట్టుగానే వీళ్ళు మా మీద ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేసి మనం చూసినాం. 2-3 రోజుల నుంచి అదే నడుస్తూ ఉంది. కానీ ప్రజల్లో ఆర్గానిక్ గా, న్యాచురల్ గా వచ్చినటువంటి నిరసనలను కూడా ఈరోజు పార్టీల కంటగట్టి తప్పించుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అదే విధంగా వాళ్ళు విఫలమయ్యారు, ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు కావచ్చు, వందల సంఖ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు కావచ్చు,
ఏది కూడా ఇవాళ వాళ్ళు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు డైవర్టీ పాలిటిక్స్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. డైవర్ట్ చేయాలి, ప్రజల మూడుని డైవర్ట్ చేయాలి. ఏదైనా ఒక సంచలనం కలిగించేటువంటి వార్తలు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి వదలాలి ప్రజల్లోకి. ఏదైనా ఒకటి వివాదాస్పదమైన లేకపోతే ఒక సంచలనాత్మకమైన అబద్ధమో నిజమో ప్రజల్లోకి వదిలి దాని చర్చనీయాంశం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఫలానా నాయకుని మీద ఒక సంచలనాత్మకమైన ఆరోపణ చేయాలి, ఎవరైనా మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎవరో ఒకరు చేయాలి. ఏదో ఒకటి ఇట్లా డైవర్టివ్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టిర్రు. పని చేసే చేత కాదు. 6 గ్యారెంటీలు కావచ్చు, హామీలను కానీ అమలు చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అన్ని స్థాయిలో అన్ని సెక్టార్లలో ఈరోజు ప్రభుత్వం విఫలమైంది. ప్రజలకు కూడా మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఇట్లాంటి అడ్డదారులు దొక్కుతా ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా చూడలే. ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రజలు తిరగబడతా ఉంటే ఇంటర్నెట్ సేవలను కూడా ఈరోజు నిలిపివేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం అనేది మనం రెగ్యులర్గా ఎక్కడ వింటాం మన భారతదేశంలో. జమ్మూ కాశ్మీర్లో, ఇంతకుముందు అస్సాంలో ఉల్ఫా అనే ఒక తీవ్రవాద సంస్థ ఉంటుంది అక్కడ, లేకపోతే నాగాలాండ్లో, బర్మా బార్డర్లో ఉన్నటువంటి నాగాలాండ్లో అక్కడ నాగా తీవ్రవాదులు ఏదైనా ఇట్లాంటి చర్యలు పాల్పడినప్పుడు ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలని ఎప్పటికప్పుడు ఇట్లా పర్యవేక్షిస్తాయి, లేకపోతే నిషేధిస్తాయి. మనం ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిషేధించడం ఎప్పుడైనా చూసినామా? మన తెలంగాణ ఉద్యమంలో కూడా యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా సంఘటితమై ఇంత పెద్ద ఉద్యమం జరిగినా కూడా ఇంటర్నెట్ సేవల్ని నిషేధించినటువంటి దాఖలాలు చూడలేము. సమైక్య పాలనలో కూడా చూడలేము. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈరోజు ప్రజలు తిరుగుబడతా ఉంటే ఆ ప్రజల తిరుగుబాటును కూడా మరింత అది ఫ్లేరప్ కాకుండా ఇతర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసేటువంటి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలకి ఈరోజు ప్రభుత్వం పాల్పడతా ఉంది. రైట్, ఇదే అంటున్నారు. ఇప్పుడు లగిచర్లకు సంబంధించిన ఘటన, వాళ్ళు ఫార్మాసిటీ కోసం వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పోయినటువంటి అధికారుల మీద దాడి కూడా జరిగింది. సరే, దాడియో లేకపోతే వాళ్ళ కార్ల మీద దాడియో సంథింగ్. ఇప్పుడు దాంట్లో అర్ధరాత్రి పూట వాళ్ళని అరెస్ట్ చేసుకున్న క్రమంలో వీళ్ళందరూ ఒక పార్టీ కార్యకర్తలే, వీళ్ళందరూ పలానా ఒక ఎమ్మెల్యేతోటో లేకపోతే వేరే ఒక నాయకులతో టచ్లో ఉన్నారు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సరే, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, అంటే నేను అనేది ఒక ఆర్గానిక్గా చేసినటువంటి ఒక నిరసనకు ఈరోజు పార్టీలకు రుద్దబడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఈ బిఫోర్ గోయింగ్ టు దిస్ పాయింట్ ఒకసారి దీని నేపథ్యం మాట్లాడుకుందామని. మొన్న కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ లో క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టుని ప్రభుత్వం చేపట్టాలంటే అన్నిటికంటే కష్టతరమైన పని భూసేకరణ. 100%. అవును. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ హయాంలో 7 సంవత్సరాలు కష్టపడి వేలాది మంది రైతులను ఒప్పించి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి 13,976 ఎకరాల భూసేకరణ ఫార్మాసిటీ కోసం కందుకూరు కేసీఆర్ గారి మానస పుత్రిక వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్మాసిటీని హైదరాబాద్ వెలుపల ఇక్కడ మనం నిర్మించాలని కేసీఆర్ గారు వివిధ ఫార్మా కంపెనీల అధినేతలందరినీ కూడా సంప్రదించి ఇతర ఫారిన్ కంట్రీస్ లో, చైనా లాంటి కంట్రీస్ లో ఉన్నటువంటి ఇట్లాంటి ఫార్మాసిటీల మోడల్ ని కూడా మొత్తం కూడా స్టడీ చేసి ఇక్కడ ఇట్లాంటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని నిర్మించాలి, ఎయిర్పోర్ట్ లో కూడా ఫార్మాకి సపరేట్ టెర్మినల్ ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని అన్ని ఎకరాలు, దాదాపు 14,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 4వ రోజే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. హైరైజ్ అపార్ట్మెంట్లు హైరైజ్ అపార్ట్మెంట్లు అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అన్నారు, ఇంకా రకరకాల గోల్ఫ్ కోర్స్ అన్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, ఫ్యాషన్ యూనివర్సిటీ అని కూడా ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ యాడ్ చేశారు. ఇన్ని రకాలుగా ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు అన్నిటికంటే కష్టతరమైన పని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 14,000 ఎకరాలు సేకరించారు. దానికి తోడు ఇండియాస్ 3rd లార్జెస్ట్ పవర్ గ్రిడ్ 675/400 kV కెపాసిటీ తోని ఒక పెద్ద పవర్ గ్రిడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. బేగర్ కంచ దగ్గర మనం ఆ 150 రోడ్ పోటీ పోతుంటే లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో మీకు పెద్ద పవర్ గ్రిడ్ కనిపిస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ పవర్ గ్రిడ్. ఒక సిటీని నిర్మించాలంటే ముఖ్యమైనది కావాల్సింది పవర్ ని కూడా అక్కడే మన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు
200 ఫీట్ అప్రోచ్ రోడ్ ని కుర్తూరు జంక్షన్ నుంచి మీర్ఖాన్పేట్ వరకు, తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో దాన్ని సాగర్ రోడ్ కి కనెక్ట్ చేసి దాని ఆచారం దగ్గర వరకు దాన్ని పొడిగించాలన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. యాజ్ ఆఫ్ నో మీర్ఖాన్పేట్ వరకు దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. రోడ్ అయిపోయింది, పవర్ అయిపోయింది. 14,000 ఎకరాలు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు, ఒకటే దగ్గర ప్రభుత్వ భూమి 14,000 ఎకరాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంది, ఆ 14,000 ఎకరాలలో భూదందా చేయాలి. మరి ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు కదా, ఫార్మాసిటీ మీరు ఎందుకు కడతలేరు అని చెప్పి మనం ప్రశ్నిస్తే లేదు ఫార్మాసిటీ కూడా పెడతా ఉన్నాం అని చెప్పి ఒక 4,000 ఎకరాలు ఫార్మాసిటీకి వాళ్ళు కేటాయించి, అది కూడా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా అని చెప్పి చెప్తా ఉన్నారు. మిగతా 10,000 ఎకరాలలో ఏం చేయబోతా ఉన్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫ్యాషన్ యూనివర్సిటీ, ఒక 2,500 ఎకరాలలో హై రైజ్ టవర్స్ కడతారంట. అది దుబాయ్కి చెందినటువంటి కంపెనీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో మనకు కనిపిస్తున్నటువంటి ఓన్లీ విజిబుల్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఒక శంకుస్థాపన చేసి స్కిల్ యూనివర్సిటీ. దట్ ఈస్ ఓన్లీ విజిబుల్ డెవలప్మెంట్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వి హావ్ సీన్ సో ఫార్ ఇన్ దట్ ఏరియా. అది కూడా ఇప్పుడు శంకుస్థాపన, ఇప్పుడు జర వర్క్ నడుస్తా ఉంది. అది కూడా ఎక్కడ నిర్మిస్తున్నారు, మనం సేకరించి పెట్టినటువంటి TSIIC ల్యాండ్స్ లో ఎక్కడైతే ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా అక్కడ భూమి కేటాయించాలని కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆలోచన చేసినటువంటి ఆ ల్యాండ్ లోనే 54 ఎకరాలని ఈ యూనివర్సిటీ కోసం వాళ్ళు కేటాయించుకొని ఇప్పుడు అక్కడ నిర్మిస్తా ఉన్నారు. దీనికి తోడు ఒక 300 ఫీట్ రోడ్ కూడా మళ్ళీ రావెరియాల నుంచి మీర్ఖాన్పేట్ కుర్మిద్దా దాకా వేయాలన్నటువంటి ప్లానింగ్ తో ఉన్నారు. 300 ఫీట్ రోడ్ ఎందుకు వేస్తున్నారు, ఆల్రెడీ 200 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉన్నది. అటు హైవే నుండి ఇటు హైవేకి కనెక్ట్ చేసే విధంగా, సాగర్ హైవే నుండి శ్రీశైలం హైవే కనెక్ట్ చేసే విధంగా 200 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉన్నది. ఇవన్నీ ఉండగా మళ్ళీ 300 ఫీట్ రోడ్ మళ్ళీ రావెరియాల నుంచి మీర్ఖాన్పేట్ కుర్మిద్దా వరకు ఎందుకు, ఫ్యూచర్ లో దాన్ని RRR దాకా కనెక్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. మధ్యలో రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది, రిజర్వ్ ఫారెస్ట్ తర్వాత ముద్విన్ నుండి ఆకుతోటపల్లి నుండి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. క్లియర్ గా మీరు ఇక్కడ గమనిస్తే 300 ఫీట్ రోడ్ అనేది చాలా పెద్ద రోడ్, విచ్ ఇస్ కటింగ్ అక్రాస్ దిస్ సో కాల్డ్ గ్రీన్ ఫార్మా సిటీ ఆర్ ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ. సో ఈ 300 ఫీట్ రోడ్ పంటి ఎవరెవరు భూములు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఎవరెవరు కొన్నారు అని ఇట్లా మీరు పోయి గ్రౌండ్ మీద మీరు ఒకసారి మీరు రిపోర్ట్ తీసిరు అనుకో, మీరు ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి బంధువర్గం కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, మీరు గ్రౌండ్ మీద పోయి మీరు ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. డెఫినెట్లీ మీకు నయీంకి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఉన్నారు వీళ్ళతో కలిసి. వీళ్ళతో పాటు మీకు ప్రస్తుతం మన మంత్రివర్గంలో ఉన్నటువంటి బాంబుల శాఖ మంత్రి మేడిపల్లి విలేజ్ లో, ముచ్చర్లలో, కుర్మిద్దాలో, మీర్ఖాన్పేట్ లో ఈ 4 విలేజెస్ లో కలిపి దాదాపు 200 ఎకరాలు భూమి కొని పెట్టుకున్నారు. ఏది ఈ 300 ఫీట్ రోడ్ అలైన్మెంట్ రాకముందు ఎక్కడెక్కడ భూముల్లో రేట్లు పెరగబోతున్నాయి, ఈ అలైన్మెంట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూముల రేట్లు పెరగబోతా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ముందే ఆలోచన ఉంటది. దాని తగ్గట్టుగా ఈ భూములన్నీ కూడా కొని అక్కడ ఒక పెద్ద సిటీని నిర్మించాలని చెప్పి వీళ్ళ ప్లానింగ్. సో ఇది అయిపోయింది. సరే, ఇప్పుడు మీరు ఫార్మా సిటీని మీరు రద్దు చేస్తున్నారు కదా, యూ హావ్ టు బి ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. 100%. సో మేము ఫార్మా సిటీ ఇక్కడ రద్దు చేస్తున్నాం, ఒకటే దగ్గర వద్దు కాబట్టి మేము అక్కడక్కడ ఫార్మా విలేజ్ పెడతామని చెప్పి దానికి రిప్లేస్మెంట్ గా ఒక మాట అయిపోయారు. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఫార్మా విలేజ్ నిర్మించి చూపించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అక్కడక్కడ మేము ఫార్మా విలేజ్ కడతామని చెప్పారో, లగిచర్లలో ఫార్మా అక్కడ క్లస్టర్ పెట్టబోతా ఉన్నామని చెప్పి బలవంతంగా రైతుల దగ్గర నుండి భూసేకరణ చేయాలి. వాళ్ళని ఒప్పించన్నా సరే, లేకపోతే వాళ్ళని భయపెట్టైనా సరే, ఏదో విధంగా భూమిని లాక్కొని అక్కడ మేము ఫార్మా సిటీని నిర్మించాలి, అక్కడ కూడా మళ్ళీ భూదందాలు చేయాలి, దాని చుట్టుముట్టు అవన్నీ కూడా చూసుకొని అని చెప్పి వీళ్ళు ఆలోచనతో ఉన్నారు. సో దీని తగ్గట్టుగానే వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు. మనం 14,000 ఎకరాలు భూసేకరణ చేసినప్పుడు ఎక్కడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా గత 8 ఏళ్లలో? మన హయాంలో జరగలేదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి మొట్టమొదటి భూసేకరణలోనే ఇంత అలజడి జరిగింది, ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తా ఉన్నది, ఇవన్నీ చేస్తా ఉన్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏందో ప్రజలు గ్రహించేసారు. న్యాచురల్ గా వచ్చినటువంటి ప్రజలలో నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు, నిరసన, ఈ జరిగినటువంటి ఈ నిరసనకు కూడా ఇది ఫలానా లీడర్లు చేపిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి ఈ రోజు అక్కడ నిరసన తెలియజేసినటువంటి ఆ రైతులు కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేటోళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళే కాదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన రైతే. అది ఏ పార్టీకి ఏదైనా ఒక పార్టీకి అనుసంధానంగా వాళ్ళు పనిచేస్తుండొచ్చు కాక, కానీ ఫార్మర్ ఇస్ ఫార్మర్. సో వాళ్ళ భూమి కోల్పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాయిస్ రైజ్, ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళ భూమి ఖచ్చితంగా కోల్పోతే ఆయన రైతే. ఎస్, ఎగ్జాక్ట్. సో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు మా ప్రభుత్వం మీద ఇట్లాంటి
తిరుగుబాటు ఏం జరగట్లేదు, నిరసనలు ఏం లేవు అని వాళ్ళు చెప్పే ప్రాసెస్లో ఈరోజు ఇతర పార్టీలకు ఇట్లాంటి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇప్పుడు ఉన్నది డిజిటల్ మీడియా యుగం. ఎప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ప్రజలకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది, పారదర్శకత అనేది క్లారిటీగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు అర్థమవుతా ఉన్నది. దీని తగ్గట్టుగానే ప్రజలు స్పందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. మీరు ఏదో మీ మీ సొంత ప్రాజెక్టులు, మీ పెట్ ప్రాజెక్టులని మీరు నడిపించుకోవడానికి ప్రజల భూములని పణంగా పెట్టి ప్రజలని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు లాక్కొని మీరు ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతా ఉంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి తగ్గట్టుగా ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలతోనే ఉంటుంది, ప్రజల వాయిస్నే ముందుకు తీసుకెళ్తాం. రైట్. దీంతో పాటు గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనం, ఇవాళ బాంబు, ఆటం బాంబు, లక్ష్మీ బాంబు, ఆ బాంబు, ఈ రోజు అరెస్టు, మీ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కూడా ఒక చర్చ. అరే ఈరోజు అయిపోయా, రేపు అయిపోతుంది, అసలు ఎందుకు, దేనికోసము, అసలు ఎందుకు అరెస్టు అనేది ఒక బయటికి రాకుండా కేవలం కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి అలా మెయిన్ స్ట్రీమ్ మీడియా వైపు అదరగొడతా ఉంది. లేకపోతే కాంగ్రెస్ అనుకూలమైన మీడియాలో అయితే ఇక ఇష్టానుసారం ఎప్పుడూ అయిపోయింది, కేటీఆర్ అరెస్ట్ అయిపోయిండు, తీసుకొని పోయి చెంచల్గూడకో చెల్లపల్లికో తరలిస్తారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు తమ్మునేసి మనకు కనపడతా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందన్న, ఎప్పుడు చేస్తారట, అరెస్ట్ చేస్తారా, అసలు అరెస్ట్ చేస్తే ఏదాని మీద చేస్తారు, దేనికి చేస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఒక విపరీతమైన ప్రెషర్లో వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. ఓకే, హామీలని అమలు చేయలేకపోతున్నాం, గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నాము, ఢిల్లీకి అప్పచెప్పాల్సిన నెల అప్పచెప్పాలి, ఇవన్నీ ముందుకు పోవాలంటే ముందు భూదందాలు చేయాలి, లేకపోతే ఏడికెళ్ళిన పైసలు గుంజాలి, ఇవన్నీ కావాలంటే ముందు ప్రతిపక్షం జర సైలెంట్ గా ఉండాలి. మామూలు అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు ప్రతిపక్ష పార్టీ ఇబ్బంది పెడతా ఉన్నది కాబట్టి వాళ్ళని జర భయపెట్టే ప్రయత్నం చేద్దాం, కంట్రోల్ చేసే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దాంట్లో భాగంగానే ఈ బాంబు వేస్తాము, ఆ కేసు పెడతాము, ఈ కేసు పెడతాము, ఈ బాంబులు వేస్తాము, ఆ బాంబులు వేస్తాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఎవరు భయపడే పరిస్థితి లేదు అనేది ఇలా అర్థమైపోతా ఉన్నది. కేటీఆర్ గారే క్లియర్ కట్ గా, క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కేసు పెడదాం అనుకుంటున్నా, కేసు పెట్టుర్రి, జైలుకు పంపుద్దాం అనుకున్నారా, ప్రజల గొంతుకగా ఈ రోజు ప్రజల సంబంధించినటువంటి నేను వాళ్ళ వాయిస్ ముందుకు తీసుకుపోతున్న ప్రాసెస్ లా మీరు నా మీద అక్రమంగా కేసు పెట్టి మనం జైల్లో చేస్తా అంటే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పి కేటీఆర్ గారు నీకు పబ్లిక్ గా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. సో ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి గందరగోళ పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. ఈ ప్రభుత్వం వాళ్ళ తీవ్రమైన ప్రెషర్ల పనిచేస్తా ఉన్నారు. అన్ని విధాలుగా అన్ని విభాగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎట్లేయాలనేటువంటి ఆ క్లారిటీతో కూడా లేనటువంటి పరిస్థితులలో ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఈ అరెస్టుకు సంబంధించి లేకపోతే భయపెడుతున్న తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ముందు నుంచి తెలంగాణ ఉద్యమకారులతోటి ఉన్నటువంటి పార్టీ, ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని తిప్పికొట్టే క్రమంలో కొంచెం అద్దురు మీరుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద. టైం ఇవ్వకుండా అసలు వాళ్ళని గుక్క తిప్పుకొని కూడా చేస్తూ ఉంది. ఈ పదం కరెక్ట్ ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అట్లే ఉందా? అంటే ఇప్పుడు లాస్ట్ 1 year లో దే హావ్ టేకెన్ ఎనఫ్ టైం. ఏదైనా ఒక విజిబుల్ డెవలప్మెంట్ మనకు కనిపించిందా? అంటే సంక్షేమంలో ఒక 1 year వరకు ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రాసెస్ లో చూస్తే ఏదన్నా నిజంగా పని జరగబోతామని వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా వాళ్ళు నిలబెట్టుకోబోతా ఉన్నారు అన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. వాళ్ళు ఏ విధంగా భూదందాలు చేద్దాము, ఏ విధంగా వాళ్ళు పైసలు సంపాదించుకుందాం అనే దాని మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించినట్టు కనిపిస్తా ఉన్నాయి. ఇట్లాంటి ప్రాసెస్ లో డెఫినెట్ గా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీన్ని వాయిస్ రేజ్ చేయాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నది. ఖచ్చితంగా దే హ్యావ్ టేకెన్ ఎనఫ్ టైం. సంవత్సర కాలంలో ఫస్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెడతా అన్నారు, తర్వాత 1 రోజులు అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు, 6 నెలలు అన్నారు. సంవత్సర కాలం గడిచిపోయింది. మరి ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు, హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డైవర్జన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వాటి గురించి అడిగితే డైవర్జన్ పాలిటిక్స్ చేసే పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దే హ్యావ్ టేకెన్ ఎనఫ్ టైం. వాళ్ళు చెప్పినటువంటి డెడ్ లైన్లు అన్ని కూడా దాటిపోయినాయి. సో ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళని నిలదీసి ప్రజాక్షేత్రంలో వాళ్ళని నిందితులుగా నిలబెట్టేటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేటీఆర్ గారు చేస్తున్న పని అది.
అంతేనా? ఫైనల్గా ఒకటి అడుగుతాం మిమ్మల్ని. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యంత యాక్టివ్గా ఉన్నది. సోషల్ మీడియా కన్వీనర్లు ఒకరిద్దరు తప్ప కతిమలందరూ మాత్రం స్తబ్దుగా ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత నేను యాక్టివ్ అడిగిన దానికి చాలా కరెక్ట్ డిప్లొమాటిక్ చెప్పకూడదు, కరెక్ట్ చెప్పాలి. నేను అడిగిన దానికి కరెక్టా కాదా? చెప్తాను నేను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అన్ని వింగ్లలో కూడా అత్యంత బలంగా పనిచేస్తున్నట్టు వింగ్ ఏదంటే సోషల్ మీడియా వింగ్. పార్టీకి చాలా వింగ్స్ ఉంటాయి. ఇప్పుడు విద్యార్థి విభాగం ఉంటది, యువజన విభాగం, మహిళా విభాగం, ఇట్లా అన్ని వింగ్స్ లలో సోషల్ మీడియా వింగ్ అనేది చాలా చాలా బలంగా పనిచేస్తుంది. ఓకే, మీరు అందరూ కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియా సైనికుని రీచ్ ఈరోజు చూస్తే ఏ ఏ లెవెల్లో పోతుంది అనే దానికి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రియాక్ట్ అవుతా ఉన్నదో మా బీఆర్ఎస్ పార్టీ పోస్టులకి మీకు దాంట్లోనే ఆన్సర్ దొరికిపోతుంది. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా గుర్తించి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, జైలు కూడా పంపిస్తా ఉన్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని గుర్తించి కేసులు వేస్తుంది, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తలేదని చెప్పేసి కొంతమంది వాపోతున్నారు. అదేం దౌర నిజం అంటున్నా నేను. లేదండి, ఇప్పుడు కేసీఆర్ కనీసం వాళ్ళు కేసులను పెడుతున్నారు, వీళ్ళకి మమ్మల్ని గుర్తిస్తలేరని చెప్పి నేను కొన్ని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు చూసి. ఇప్పుడు కేసుల పరంగా మీరు మాట్లాడితే లీగల్ సెల్ అనేది ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా సపోర్ట్ ఉండి వాళ్ళకి న్యాయపరమైన సాయం చేస్తా ఉన్నది. అది కాకుండా మీరు గుర్తింపు గురించి రికగ్నిషన్ గురించి మాట్లాడారు. ప్రతి ఒక్క సోషల్ మీడియా సైనికుని ఏ విధంగా అయితే ఇట్లా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అనేది ఫ్రమ్ ద బాటమ్ ద టాప్ లీడర్షిప్ వరకు కేసీఆర్ గారి వరకు ఎప్పటికప్పుడు వారే స్వయంగా సోషల్ మీడియా చూస్తా ఉంటారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అందరు కూడా దే ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎవరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు అనేది ఎవరో పైన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్లీ ఖచ్చితంగా ఎవరైతే ఎంతమంది సోషల్ మీడియాలోనే ఈ రోజు పాపులర్ అయినారు బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తూ ఈ రోజు అగ్రనాయకత్వం గుర్తించి వాళ్ళని దగ్గరికి తీసుకునేటువంటి పేర్లు అనవసరం. ఇప్పుడు మీకు తెలుసు ఎంతమంది ఫ్రమ్ నోవేర్ దే హావ్ బికమ్ వెరీ గుడ్ లీడర్స్. వాళ్ళ వాయిసెస్ మీరే తీసుకుంటున్నారు. దానికి అందరికీ కూడా కారణం ఎట్లా అంటే మన బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నది. అగ్రనాయకత్వమే ప్రోత్సహిస్తున్నప్పుడు ఇతర నాయకులు వాళ్ళని రికగ్నైజ్ చేసిరా చేయలేదా అనేటువంటి ప్రశ్న అప్రస్తుతం, అవసరం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ప్రతిభ, ప్రతి ఒక్కరి పనితనాన్ని అగ్రనాయకత్వమే గమనిస్తా ఉన్నది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా ఆ ప్రోత్సాహకం అనేది ఏ విధంగా వాళ్ళకి పార్టీ పదవులు కావచ్చు లేకపోతే ఇతర విధాలుగా ఏ విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలో, మోటివేషన్ ఉండాలో అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వమే అది చూసుకుంటారు. రైట్. చాలా రోజులు చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్సే నేను కూడా అడుగుతా. బేసికల్గా ఇప్పుడు 1 year అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఈ ప్రభుత్వమే కొట్లాడాలి. ఏంటి ప్రణాళికలు ఏంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఇట్లనే కేసులు ఎదుర్కొంటూ పోతూనే ఉండాలా? ప్రభుత్వం అట్లానే ఉంటే ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వాళ్ళ పనితీరు వాళ్ళ అన్ని దాంట్లో విఫలమైపోయారు. వాళ్ళు ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజల గొంతును కూడా అణచివేయాలటువంటి పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. దాని తగ్గట్టుగానే ఏ విధంగా అయితే మేము చేసినాము మరింత దీన్ని ఇంకింత యాంప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటే సరిపోతుంది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో బురదలతో సరిపోతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియాను ఎదుర్కోవాలి, ఇటు బీజేపీ సోషల్ మీడియాను ఎదుర్కోవాలి. దీనికి తగ్గట్టు ప్రణాళికలు ఏమైనా రూపొందిస్తున్నారు? ఇప్పుడు అగ్రనాయకత్వం ఎట్లా డైరెక్ట్ చేస్తే సోషల్ మీడియా కూడా ఆ రకంగానే పోతుంది. బీజేపీ పార్టీ నాయకులు దే ఆర్ ఫుల్ ఇన్ సపోర్ట్ విత్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్. అది అర్థమవుతుంది సోషల్ మీడియాలో. ఢిల్లీలో ఇతర రాష్ట్రాలలో ఎట్లా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ తోనే పోతా ఉన్నారు. బహిరంగంగా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కావచ్చు, మాజీ బీజేపీ పార్టీ చీఫ్ ఆఫ్ తెలంగాణ, ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం కొట్లాడుకోవడం కాదు, ముందు బీఆర్ఎస్ పార్టీని కథం పట్టిద్దాము. ప్రాంతీయ పార్టీలు అయినే కాదు, ఇప్పుడు చాలా ఇన్స్టెన్సెస్ ఉంది. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు బీజేపీ పార్టీ సోషల్ మీడియా అనేది దే ఆర్ నాట్ టార్గెటింగ్ కాంగ్రెస్.
They're targeting BRS party. BJP party social media is targeting BRS party. They're not targeting the Congress government. ఇది ఒక చాలా వింత పరిస్థితి. ఎక్కడైనా ఇతర పార్టీలు, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు టార్గెట్ చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దే ఆర్ నాట్ టార్గెటింగ్. నేను మళ్ళా రిపీట్ చేస్తాను, అధికారంలో తెలంగాణ బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఈజ్ నాట్ టార్గెటింగ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. దే ఆర్ టార్గెటింగ్ బీఆర్ఎస్ పార్టీ. సో వాళ్ళ నాయకులు, అగ్రనాయకులు, బండి సంజయ్ లాంటి నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, అరవింద్ ధర్మపురి గారు లాంటి నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుల స్టేట్మెంట్లు కావచ్చు, ఈ విధంగానే మీరు లైన్ తీసుకోండి అని చెప్పి దే ఆర్ ఇండైరెక్ట్లీ గివింగ్ ఎ మెసేజ్ టు ద బీజేపీ పార్టీ సోషల్ మీడియా టీమ్. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా, అసలు బీజేపీ పార్టీ, ఈ దేశంలో 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి, బీజేపీ ఇంకోటి కాంగ్రెస్. యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? బీజేపీని టార్గెట్ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, జరిగేది అదే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇస్ నాట్ టార్గెటింగ్ బీజేపీ పార్టీ, దే ఆర్ టార్గెటింగ్ బీఆర్ఎస్. సో ఈ ఇద్దరికి కూడా ఉమ్మడి శత్రువు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ధీటుగా ఈ 2 జాతీయ పార్టీల సోషల్ మీడియాని ఈరోజు ఎదుర్కొంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా సమాధానం చెప్తా ఉన్నది. ఈరోజు బీజేపీ పార్టీ నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితికి కూడా వాళ్ళ నాయకుల తీసుకున్నటువంటి స్టాండే కారణము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సూచనలతోని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వింగ్ పనిచేస్తా ఉన్నది. దాని తగ్గట్టుగానే ఈ రోజు కాంగ్రెస్ కూడా దే ఆర్ నాట్ టార్గెటింగ్ బీజేపీ పార్టీ ఇన్ తెలంగాణ, దే ఆర్ టార్గెటింగ్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. అంతే. సో బీజేపీ పార్టీ వాళ్ళ గొయ్యి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఈ 2 జాతీయ పార్టీల 2 సోషల్ మీడియా వింగ్స్ ఒక్కటైనా కూడా వాళ్ళ ఇద్దరికి కూడా ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితులలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉన్నది. ఇప్పుడు మీ అధినేత రాకడ బయటికి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు చాలా సందర్భాలలో ఈ క్వశ్చన్ మీరు కూడా అడిగారు, చాలా మంది కూడా అడిగారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇప్పుడున్న పరిస్థితులు మేము సరిపోమా, కేసీఆర్ గారు కావాలా? సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రజల ముందుకు వస్తారు, ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఖచ్చితంగా ఈ పార్టీని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు ఎండగడతారని చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వీళ్ళనే తట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో కేసీఆర్ గారు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తుంది. అంతేనా? రైట్. ఇది కొంచెం సింపుల్ అన్న, అడగాల, మీకు కూడా అడగాల్సిన క్వశ్చన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినమాట వాస్తవం. వాళ్ళు చేస్తున్నటువంటి మంత్రివర్గం ఏదైతే ప్రవేశపెట్టిన దాంట్లో అందరు యువకులకు ఛాన్స్ ఇచ్చారు. కార్పొరేషన్ పదవుల్లో కూడా యువకులకు ఛాన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఒక చర్చ మొదలైంది. అరే అమ్మ, ఈ పొడుగు మీసాలలో మనకెందుకు, మంచి యంగులకు అవకాశం ఇస్తారు, ఇప్పుడు పార్టీ భవితవ్యం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి. దీని మీద మీరేమంటారు? కేసీఆర్ గారి ఆలోచన కూడా అది. గత సెకండ్ టర్మ్ లో మీరు చూసినట్టయితే, ఫస్ట్ టర్మ్ లో మీరు అప్పుడే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చాలా సెక్టార్స్ లో మన రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితులలో సీనియర్లకు అవకాశం ఇచ్చినా కూడా సెకండ్ టర్మ్ లో మీరు చూసినట్టయితే కార్పొరేషన్ పదవులలో దాదాపు 80% యువకులకే ఇచ్చినారు. మీరు ఇప్పుడు నాతో సహా సతీష్ రెడ్డి గారు కావచ్చు, మన అనిల్ కుర్మాచలం గారు కావచ్చు, గెల్లూరు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గారు కావచ్చు, ఇట్లా మీరు ఎన్ని పేర్లు తీసుకున్నా కూడా సీనియర్లు కేవలం ఒక 20-25% ఉంటారు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, ఎర్రోల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్ గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్ పదవులలో కార్పొరేషన్ చైర్మన్ల అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో అంటే వీళ్ళందరూ ఇప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు యాక్టివ్ గా మన ప్రతిపక్షంలో ఉండి మనం కాంగ్రెస్ ప్రభుత్వం పైన యాక్టివ్ గా మనము పోరాటం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నది కూడా ఇప్పుడు ఈ యూత్ విభాగం. ఎవరికైతే అవకాశాలు ఇచ్చారో మరికొంతమంది కూడా అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండేవి. ఈ 3వ టర్మ్ అయితే పూర్తిగా మన ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్నటువంటి ఎంతో మంది యువకులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, అందరికీ కూడా అవకాశాలు వచ్చేటువంటి ఆ లైన్ మనకు కనిపించింది. సో అందరికీ కూడా ఇప్పుడు డెఫినెట్లీ కేసీఆర్ గారు భవిష్యత్తులో కూడా యువ రక్తంతో
మన పార్టీ నాయకత్వాన్ని నింపాలి, పార్టీ నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే. సెకండ్ టర్మ్ లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలు, యువ నాయకత్వానికి ఇచ్చినటువంటి అవకాశాలతో అందరికీ అర్థమైపోయింది. సో డెఫినెట్లీ ద ఫ్యూచర్ ఆఫ్ బీఆర్ఎస్ హోప్ఫుల్లీ విల్ బి ద యంగ్స్టర్స్ కి ఎక్కువ అవకాశాలు వస్తాయని మనం ఆశిద్దాం. రైట్, నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్. థ్యాంక్ యూ అన్న.